మరణించి 16 సంవత్సరాలు అవుతున్నా నేటికి వారు ఉన్న మాదిరిగానే అనిపిస్తూ ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్ర మంత్రివర్యులుగా, కేంద్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, 2004లో ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు 2009లో కూడా ఒంటి చేత్తో 294 సీట్లు ఒకేసారి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రిలీజ్ చేసినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు అనుకోని పరిస్థితుల్లో 16 సంవత్సరాల క్రితము రచ్చబండ కార్యక్రమానికి చిత్తూరు జిల్లాకు పోయే సందర్భంలో ఉదయం 4:30కే అనుకోని పరిస్థితుల్లో హెలికాప్టర్ క్రాష్ అయ్యి మరణించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వారు అందించినటువంటి సేవలు, వారు చేసినటువంటి చిరస్మరణీయమైనటువంటి మన యొక్క ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో, మన హెల్త్ ఆరోగ్యశ్రీ ఉందో, ఇలాంటివి ఎన్నో. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎందరో మంది ఉన్నత చదువులకు వెళ్ళి అమెరికాలో, బ్రిటన్లో ఇక్కడ చేపట్టారంటే వారి యొక్క చలవలు నేను చెప్పక తప్పదు. వారు చూపినటువంటి బాటలో మనందరం పయనించి రాజశేఖర్ గారి చూపిన బాటలోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ మళ్ళీ మొదలుపెట్టి మన యొక్క కాంగ్రెస్ పార్టీకి పూర్వం వచ్చినటువంటి వ్యక్తి ఆయనకు ఈరోజు తెలంగాణ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వర్ధంతి సందర్భంగా వారు ప్రవేశపెట్టిన వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ మహానీయుడిని వారు ఏదైతే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ వివిధ కార్యక్రమం పేద ప్రజలు తీసుకొచ్చిన 108 కానీ ఈ కార్యక్రమాలు ఇప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాయి. వారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ స్కీమ్ను ప్రవేశపెట్టిన ఘనత బాధ్యతలు వారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి వారి పాదయాత్ర ద్వారా రాష్ట్రాన్ని మన ప్రభుత్వం ప్రభుత్వం ఓడించి కాంగ్రెస్ పార్టీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఘనత కూడా భారతీయ దక్కుతుంది. వారి ఆశయాల మేరకు వారి ఇప్పటికీ మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆచరించుకుంటున్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ యావత్తు ఉమ్మడి రాష్ట్రాల వారి యావత్తు వారి ఆశయాలకు అనుగుణంగా నడుపుతామని దివంగత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో వారి స్థానాన్ని పదిలపరుచుకున్నటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకొని వారు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజాహితాన్ని కోరి, రాష్ట్ర హితాన్ని కోరి వ్యవసాయ రంగం కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, యువకులకు కానీ, బడుగు బలహీన వర్గాల ప్రజలకు తల్లి ఇందిరాగాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని రాజీవ్ గాంధీ గారి బాటలో వారు చూపినటువంటి మార్గంలో పయనిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలనేటువంటి మహాసంకల్పంతో ఆ రోజు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారి పేరుతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి మొదలుపెట్టి ఆ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా మిడ్మానేరుకు నీళ్లు తీసుకొచ్చి మిడ్మానేరు ద్వారా మల్కపేట 9వ ప్యాకేజీ మల్కపేటకు నీళ్లు తీసుకుపోవాలనేటువంటి మహాసంకల్పంతో వేసినటువంటి ప్రాజెక్టుకు రూట్లు పొడిచి
మధ్యలో వచ్చినటువంటి బీఆర్ఎస్ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో మరి మన మల్కపేట ప్రాజెక్టును మూలకు పడేసి 9th ప్యాకేజీ మూలకు పడేసి వారి ప్రాంతానికి నీళ్లు తీసుకుపోవడానికి జలదోపిడీ చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎక్కడున్నప్పటికీ కూడా మల్కపేట రిజర్వాయర్ నింపలేదన్నటువంటి వారి ఆత్మ ఘోషించింది అన్నటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ కాలంలోనే వేములవాడ ప్రాంతానికి ఎల్లంపల్లి నీళ్లు సాగునీరు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఎమ్మెల్యేగా రాజేశ్వరరావు గారు ఉన్నప్పటికీ కూడా ఆది శ్రీనివాస్ గారు పట్టుబట్టి మనం ఎల్లంపల్లి నీరును మరి వ్యవసాయానికి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారితో కలిసి మరి ఆ రోజు అక్కడ మనకు కార్యక్రమాలు చేసి ఎల్లంపల్లి నీరు తీసుకురావడం జరిగిందని సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఏదైతే వారు చేసినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా రీడిజైనింగ్ చేసి దోపిడీ చేస్తూ అనేకమైనటువంటి నిధులు దోచుకున్నటువంటి విషయాన్ని నిన్ననే కాళేశ్వరం అవినీతి మీద జస్టిస్ గోసి గారు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మొన్న అసెంబ్లీలో చర్చ జరిగి సిబిఐకి ఆ విచారణ చేపట్టేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏం తప్పు చేయనప్పుడు అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చ చేయొద్దని కానీ దీన్ని చర్చ చేస్తే దాని మీద చర్య తీసుకోవద్దని కానీ హైకోర్టును సంప్రదించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చేసిన అనేక కార్యక్రమాలు, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అయితేనేమి, విద్యార్థులకు మనం నాటి నుంచి రాజశేఖర రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా పేద ప్రజల విద్యార్థులు, పేద గుడిసెల్లో ఉండేటువంటి విద్యార్థులు, అన్ని పేద వర్గాల విద్యార్థులకు ఉన్నత అభ్యాసం చేద్దామంటే ఇంజనీరింగ్ కానీ ఉన్నత విద్యాభ్యాసానికి కానీ నోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద వర్గాల విద్యార్థులందరికీ కూడా ఒక వరాన్ని ఇచ్చినటువంటి మహానేత వారు రాజశేఖర రెడ్డి గారు. వారి బాటలో నేటి యువతరం కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా ప్రజలందరూ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా వారిని గుండెల్లో దాచుకున్న విధంగానే వారి యొక్క స్మృతిని, వారి యొక్క చేసిన సేవలను స్మరించుకొని కాంగ్రెస్ పార్టీలో మనం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై మరి కాంగ్రెస్ పార్టీ వెంట ఉండటానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాట గుర్తు చేస్తూ మరి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన రాజశేఖర రెడ్డి గారు ఘనమైన నివాళులు అర్పిస్తారు.